హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా నాకు వచ్చేసి 7th మంత్ అనమాట. నేనైతే నా ఫస్ట్ స్కానింగ్ వచ్చేసి నా 2nd మంత్లో తీయించుకున్నాను ఫ్రెండ్స్. అది వచ్చేసి మియాపూర్లో ఉన్న మన నిజాంపేట ఎక్స్ రోడ్ దగ్గర మాతృశ్రీ హాస్పిటల్ అనే దాంట్లో చూయించుకున్నాను. ఇంకా డాక్టర్ గారి నేమ్ వచ్చేసి డి సుష్మితారెడ్డి గారు అనమాట, గైనకాలజిస్ట్. ఇంక ఇప్పుడైతే నా రిపోర్ట్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్స్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే మాతృశ్రీ హాస్పిటల్, డాక్టర్ గారి పేరు, మన రిజిస్టర్ నెంబరు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నా రిజిస్టర్ నెంబర్ వచ్చేసి 72 సో చూసినట్లయితే నా రిజిస్టర్ నెంబర్ వచ్చేసి 72512 ఫ్రెండ్స్. ఇంకా నేనైతే 2nd మంత్లో నా ఫిబ్రవరి 8వ తారీఖు అయితే వెళ్ళాను అనమాట. 2024 డేట్ వచ్చేసి 8/2/2024. ఇంకా నా నేము సిహెచ్ దివ్య, మన పేరు అనమాట. ఇంకా వెయిట్ ఇవన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా నేను నా 2nd మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే వెయిట్ వచ్చేసి 56 kgs అయితే ఉన్నాను ఫ్రెండ్స్. బీపీ వచ్చేసి 100/80 mg అయితే ఉందన్నమాట. ఇంకా నా ప్రైమరీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నేను లెక్క వేసుకున్న దాని ప్రకారం అయితే నాకు వచ్చేసి 6 వీక్స్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే నెల 2 వారాలు వచ్చిందనమాట. కానీ మనకి అసలు ప్రెగ్నెంట్ ఉందా లేదా, అసలు కన్ఫామా కాదా అన్నది ఒక స్కాన్ తీస్తారు కదా ఫ్రెండ్స్. దాంట్లో అయితే పాజిటివ్ అని వచ్చిందనమాట. మనం కంపల్సరీ ప్రెగ్నెంటే. కానీ మేడంకి అయితే బేబీ ప్రకారంగా చూసుకుంటే స్కాన్ ప్రకారంగా 4 వారాలు 6 రోజులు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇంకా హెచ్ఐవి కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. అవేమి లేవు అనమాట. నాకు ఇంకా థైరాయిడ్ అవేమి లేవు. ఇంకా నా ఎల్ఎంపి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ 28/12/2023 అనమాట. ఇంకా నేను తర్వాత నాకైతే ఇంకా మంత్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళాను ఫిబ్రవరిలో. ఇంకా ఈడీడీ వచ్చేసి 4/10/2024 అయితే వేసారనమాట మేడము. ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్కి అయితే రాశారు. స్కాన్ తీసిన తర్వాత 4 వీక్స్ 6 డేస్ అని అయితే ఉందన్నమాట. 4 వీక్స్ 6 డేస్కి అయితే వచ్చింది లెక్క. ఇంకా దాని ప్రకారం చూసుకుంటే మన ఈడీడీ వచ్చేసి 10/11/2024 అంటే అక్టోబర్ 11వ తారీఖునికి అయితే వచ్చిందనమాట. ఇంకా మనకు వచ్చేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి అన్ని టెస్ట్లు అయితే రాస్తారు ఫ్రెండ్స్. ఇంకా సిబిపి కానీ, ఆర్బీసీ కానీ, ఇంకా బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, హెచ్ఐవి టెస్ట్లు, మొత్తం ఒక 10 టెస్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీటికైతే అమౌంట్ కొంచెం బాగానే ఖర్చు అవుతుంది. నాకైతే 4000 దాకా అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా ఆ టెస్ట్లన్నీ రాశారనమాట. ఇంకా తర్వాత నాకు వచ్చేసి ట్యాబ్లెట్స్ అయితే ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్, ఇంకా అవైతే ఐరన్ ట్యాబ్లెట్స్ అవైతే రాశారనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి స్కాన్ రిపోర్ట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఫోలిక్ యాసిడ్ అవన్నీ రాశారు. ఇంకా నా స్కాన్ రిపోర్ట్స్ అయితే ఫస్ట్ స్కాన్ అనమాట. నాకు అసలుకి చూడండి, నేమ్ వచ్చేసి సిహెచ్ దివ్య, ఏజ్, ఇంకా డేటు ఇవన్నీ తెలిసినవే కదా, ఇవన్నీ వేస్తారనమాట. మనం ఏ రోజు వెళ్ళామో ఆ రోజు కంపల్సరీగా తీసిన డేటు, పేరు అవన్నీ మెన్షన్ చేస్తారనమాట ఫస్ట్. ఇంకా అల్ట్రాసౌండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే స్కాన్ అయితే తీశారనమాట. నాకు యూటరస్ వచ్చేసి యాంటివెర్టెడ్ ఈఓఏ సింగిల్ ఇంట్రా యూట్రైన్ శాక్ నోటెడ్. అంటే అసలు ముందు మనకి మన గర్భసంచిలో ఉంది ట్విన్సా లేదంటే సింగిల్ బేబీయా అన్నది చూస్తారు ఫ్రెండ్స్. నాకైతే సింగిల్ బేబీ అయితే ఉందన్నమాట. నో పెరీ జెస్టేషనల్ శాక్ కలెక్షన్ సీన్ అనమాట. అంటే ఒక జెస్టేషనల్ శాక్ అనేది అయితే ఏమీ అక్కడ కనిపించలేదన్నమాట. ఇంకా జిఎస్ వచ్చేసి 1.13 సెంటీమీటర్స్ కరెస్పాండింగ్ టు 4 వీక్స్ 6 డేస్ అనమాట. ఫీటల్ హార్ట్ రేట్ అయితే నాకు ఇంకా చూడండి ఫ్రెండ్స్ విజువలైజ్డ్ అనమాట, నాట్ విజువలైజ్డ్, ఇంకా కనిపించలేదు. ఎందుకంటే 4 వారాలే, 1 నెలే కదా అవుతుంది, అందుకనమాట. ఈడీడీ డేట్ వచ్చేసి స్కాన్ ప్రకారంగా 11/10/2024 అయితే నాకు వచ్చిందనమాట.
పౌచ్ ఆఫ్ డూక్లాస్ క్లియర్ అనమాట. సెర్వికల్ లెంత్ వచ్చేసి నాది 3.2 సెంటీమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. మనకు ఎంత ఉండాలి ఏంటనేది అది కొలుస్తారనమాట. ఇంకా ఓఎస్ అయితే క్లోజ్డ్, మన గర్భసంచి క్లోజ్గా ఉందా లేదా అన్నది అయితే చూస్తారనమాట. చూశారు. ఇప్పుడు మనకి ఇంప్రెషన్ అనమాట. అసలు మెయిన్ పాయింట్ ఇదే ఫ్రెండ్స్. మనకి ఇది ఒక్కటి అర్థమైతే చాలన్నమాట. మిగిలింది ఏమి అర్థమైనా అర్థం కాకపోయినా పైవేమి అర్థమైనా అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు. ఇక్కడ ఒకటి చూసుకుంటే చాలన్నమాట. మినిమము అయితే సింగిల్ ఇంట్రా యూట్రైన్ శాక్ కరెస్పాండింగ్ టు 4 weeks 6 days. అంటే మన కడుపులో అయితే ఓన్లీ ఒక బేబీ ఉందన్నమాట. అది వచ్చేసి 4 వారాల 6 రోజులు అయితే అవుతుందని అయితే క్లారిటీగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వచ్చేసి స్కాన్ రిపోర్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం స్కానింగ్ అయితే చూద్దాము ఎలా ఉందో. చూడండి, అంత క్లారిటీగా అయితే కనిపించదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ మంత్ కదా, ఫస్ట్ మంత్ ఓన్లీ ఒక వారమే అవుతుంది కాబట్టి ఫస్ట్ మంత్ జరిగి చూడండి చిన్నది ఒక ఎగ్ లాగా ఉందనమాట. ఎగ్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో ఒక పిండం లాగా, అంటే మనం ఏళ్ళు ఇలా ముడుచుకుంటే ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది అనమాట. ఇంకా అదైతే స్కాన్ అయితే తీశారనమాట. దీన్ని బట్టి నాకు మేడం అయితే సో నువ్వైతే ప్రెగ్నెంట్ అమ్మ కన్ఫామ్గా, కంగ్రాచులేషన్స్, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పారనమాట. ఇంకా నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా ఇదే అనమాట నా బేబీ రిపోర్ట్స్ అయితే. ఇంకా నాకు వచ్చేసి బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ రాశారని చెప్పాను కదా. ఇంకా బ్లడ్ టెస్ట్లు ఇవన్నిటి ప్రకారం అయితే నా బ్లడ్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ వచ్చేసి అయితే 8.8 గ్రామ్సే ఉంది ఫ్రెండ్స్. అసలు ఉండాల్సింది 12 నుంచి 15 గ్రాముల లోపు ఉండాల్సింది అయితే నాకు 8.8 ఉంది ఫ్రెండ్స్. ఇంకా మేడం అయితే నన్ను తిట్టారనమాట. ఇలా ఉండకూడదమ్మా, అసలుకి ఇద్దరికి సరిపడా బ్లడ్ ఉండాలి కాబట్టి 12 మినిమం 11, 12 అయినా ఉండాలి హిమోగ్లోబిన్ అని చెప్పి తిట్టారనమాట నాకు వచ్చేసి. ఇంకా ఇవన్నీ టెస్టులకి సంబంధించినవి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకి ఇంకో టెస్ట్ ఏంటంటే మనది బ్లడ్ గ్రూప్ ఏంటి అన్నదైతే చూస్తారు ఫ్రెండ్స్. నాది వచ్చేసి ఓ పాజిటివ్ అనమాట. బ్లడ్ గ్రూప్ టెస్ట్ కూడా చేసేసారు, నాకు ఇంతకుముందే తెలుసు. ఇంకా నేను చెప్పింది కాకుండా వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేస్తారు కదా, ఓ పాజిటివ్ అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేశారనమాట. ఇంకా క్లినికల్ బయోకెమిస్ట్రీలో అయితే పారామీటరు అవన్నీ వచ్చేసనమాట. ఇంకా 93, 72, 140 ఉండాలి. ఇంకా నాకైతే 93 ఉందన్నమాట. ఇవన్నీ ఇంకా నార్మల్ వచ్చాయి ఫ్రెండ్స్. మిగిలిన రిపోర్ట్స్ అన్నీ యూరిన్ టెస్ట్లు కానీ హెచ్ఐవి అవి ఏమీ అయితే లేవు, అవన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా మంచిగానే రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. కానీ ఒక్క విషయం, బ్లడ్ మాత్రం తక్కువ ఉందని చెప్పి నాకైతే కొంచెం బాగా తినాలని చెప్పారు. ఎందుకంటే లేదంటే ఆ టయానికి బ్లడ్ చాలకపోతే మనకి వచ్చేసి సెలైన్స్ కానీ అవన్నీ ఎక్కియాల్సి వస్తుందని చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి సెట్టేనియా వచ్చేసి 0.57 అనమాట. ఇది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకా నాకు వచ్చేసి బేబీ కూడా మంచిగానే ఉందనమాట. నాకు అప్పటికి ఇంకా హార్ట్ రేట్ ఫామ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ అయితే రమ్మన్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్ అనమాట. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక రిపోర్ట్స్లో క్లారిటీగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. మినిమము మనకి ఈ విధంగా తెలిస్తే చాలు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఈ విధంగా అర్థమైతే మనకి మన స్కాన్ రిపోర్ట్స్ మనం ఎవరిని అడగవసరం లేదనమాట. మనకైతే సరిపోతుంది ఈ విధంగా అర్థమైతే. ఇంకా నా స్కాన్ రిపోర్ట్స్ అయితే ఇది ఫ్రెండ్స్, సెకండ్ మంత్ది ఫస్ట్ స్కాన్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరూ అనుకోవద్దు ప్రెగ్నెన్సీ కూడా చెప్పాలా అని, కొంతమందికి తెలియదు కాబట్టి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.